వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేసిన వేద పండితులు. నెల్లూరు జిల్లాలో మావోయిస్టు నేత అరెస్ట్. నిందితుని వద్ద నుండి భారీగా పేలుడు సామాగ్రి స్వాధీనం. కాణిపాకంలో వైభవంగా నిర్వహించిన స్వామివారి గరుడ సేవ. స్వామిని దర్శించుకోవడానికి భారీగా విచ్చేసిన భక్తులు. పోసాని కృష్ణమురళిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేత భాను. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఆయన స్వామివారి దర్శనార్థం కుటుంబ సమేతంగా విచ్చేయగా ఆలయ యువ వెంకటేశు స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలికి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. అల్లూరి జిల్లాలో మావోయిస్టు నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుండి భారీగా పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. Thank you all for coming. ఈరోజు మనం మడకం ఉంగ ఏకే ఉంగులి ఈరోజు అరెస్ట్ చేశాము. ఈజ్ డెప్యూటీ కమాండర్ ఆఫ్ 8th platoon of CPI Maoist party belonging to దండకరణ్య స్పెషల్ జోనల్ కమిటీ. అతనే కిస్తవరం ఏరియా కమిటీలోనే యాక్టివ్గానే పనిచేశారు. He was active in many offences in Andhra Pradesh, especially ASR district, Telangana and Chhattisgarh, especially Sukma district. ఈ వ్యక్తి నేటివ్ ప్లేస్ పల్లూడు విలేజ్, కిస్తారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ సుక్మా డిస్ట్రిక్ట్. అతని నేటివ్ ప్లేస్ ఎక్కడ ఉంది ఇన్ సుక్మా డిస్ట్రిక్ట్. 2007లో అతనే పార్టీ జాయిన్ చేశారు ఇన్ కిస్తావరం ఏరియా కమిటీ. And in 2017 he was promoted as deputy commander. అతనే నేను ఆల్రెడీ చెప్పాను, టోటల్ 37 క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. నోటబుల్లీ 2017 మార్చ్ మంత్లో సుక్మా డిస్ట్రిక్ట్లో ఒక అంబుష్ జరిగింది ఇన్ విచ్ కాణిపాకంలో గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయానికి అనుబంధమైన వరదరాజస్వామి గుడిలో తిరుమలేశుడి గరుడ సేవకు అనుసంధానంగా గరుడ సేవ జరిగింది. ఆలయంలో మూల విరాట్కు అభిషేకం చేసి స్వామిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి శ్రీదేవి భూదేవి సమేత వరదరాజ స్వామి ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. స్వామిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు విచ్చేశారు.
పోసాని కృష్ణమురళిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పేటీఎం బ్యాచ్ తరహాలో నేతలను తయారు చేస్తున్నారంటూ బీజేపీ నేత భాను ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక పేటీఎం బ్యాచ్ని ఒక కొడాలి నానిని ఎలా తయారు చేశారో కొంతమందిని కొడాలి నానిని వైసీపీ అధికార పార్టీలో ఇలా తయారు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిచ్చి కుక్కల్ని పక్కన పెట్టుకొని ఎవరినో మాట్లాడితే వారి మీద బొరిగేది చేస్తున్నారు. వెంటనే నువ్వు కానీ నీ కుక్కలు కానీ అదుపు చేయకపోతే రాబో రోజుల్లో పిచ్చి కుక్కలకి ప్రజల్లోకి వస్తే ఏ విధంగా ప్రజలు దాన్ని కొడతారో ఆ విధంగా నీ పెంపుడు కుక్కల్ని ఈ పిచ్చి కుక్కల్ని ఖచ్చితంగా ప్రజలు రాళ్లతో కొట్టి రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా గట్టిగా హెచ్చరిస్తాను. ఏం మాట అయ్యాది, ఏం భాష అయ్యాది? ఒకటన్నా ఇంకిత జ్ఞానం ఉందా? ఒక మహిళను కూడా చూడకుండా మాట్లాడతావా? ఏదో మాట్లాడినాడు వార బాస్ గురించి. ఆయన విన్నాయంట ఆయన అంత అంటే నాయకుడే ప్రపంచంలో లేడని. ఏందయ్యా? అవును, మీ అంత నాయకుడు వేల కోట్ల రూపాయలు దోచుకున్న నాయకుడు ప్రపంచంలో లేడు. ప్రతిపక్షాలు కానీ పత్రికలు కానీ ప్రజలు కానీ ఏదైనా చెప్తే వినే సంస్కారం లేదు మీ నాయకుడికి. అది నీ నాయకుల్లో ఉన్నటువంటి లక్షణాలు. అది చెప్పకుండా నువ్వు ఆడ పేటీఎం ఉంది కదా, డబ్బిస్తున్నారు కదా అని చెప్పి నీ ఇష్టానుసారం మీడియా ముందు వచ్చి మైకులు కనపడ్డాయి కదా అని చెప్పి మాట్లాడుతూ ఎగురుతూ పోతా ఉంటే రాబో రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గ్యాలరీలను పరిశీలించి భక్తులకు అందజేస్తున్న అన్నప్రసాదాలను, తాగునీరును, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యార్థాలపై భక్తులతో ముచ్చటించారు. టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్యాలరీ లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. వారికి అవసరమైనటువంటి ఆహారం, త్రాగునీరు, పాలు లాంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రధానోపాధ్యాయుడి బదిలీతో విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. కంది ఎద్దుమైలారం ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో ప్రధానోపాధ్యాయుడి బదిలీతో విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. కంది మండలం ఎద్దుమైలారం ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ భాస్కర్ వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యారు. హెడ్ మాస్టర్ భాస్కర్ స్కూల్ విడిచి వెళ్తుండగా వెళ్ళొద్దు సార్ అంటూ విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మీరు వెళ్ళొద్దు సార్, ప్లీజ్ సార్ అంటూ విద్యార్థులు వేడుకున్నారు. విద్యార్థులను చూసి ప్రధానోపాధ్యాయుడు కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అప్పుడప్పుడు మిమ్మల్ని చూడడానికి వస్తాను, ఏడవద్దు అంటూ హెడ్ మాస్టర్ భాస్కర్ విద్యార్థులను ఓదార్చారు.
సార్ వెళ్ళట్లేదు మీరందరూ ముఖాలు అప్పుడు చెప్పినట్టు కాదు అందరూ మళ్ళీ బంద్ చేస్తారా సారు ఆఫీస్కి వెళ్ళి చెప్తున్నా అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. వారసిగూడలో శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్లీ అసోసియేషన్ మెంబర్స్ సుమిత్ యాదవ్ ఆధ్వర్యంలో నెలకొల్పిన విఘ్నేశ్వరుని నవరాత్రులను పురస్కరించుకుని గణేష్ మండపానికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక పూజలు స్వామివారికి తీర్థ ప్రసాదాలను స్వీకరించి సుమిత్ యాదవ్ ఫ్యామిలీని శాలువాతో సత్కరించి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ కంది శైలజ, శ్రీకాంత్, కిషోర్ కుమార్ గౌడ్ మరియు కంది నారాయణ, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ ముందు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె 14వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీ ఆలయాల డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాదాసు లక్ష్మి, గంగా లక్ష్మి మాట్లాడుతూ ఎండనక వాననక లెక్క చేయకుండా టెంట్ కింద కూర్చుంటూ అనారోగ్యం పాలవుతున్న, నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 4 రోజుల క్రితం కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చినా స్పందించడం లేదన్నారు. మమ్మల్ని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తూ తాళాలు పగలగొడుతూ భయపెడుతున్నారని, మీరు ఎంత భయపెడితే మా సమ్మెను అంత తీవ్రతరం చేస్తామని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 అందించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ పెన్షన్ పెంచాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈరోజు మేము ఆర్టీఓ ఆఫీస్ ముందు, మెట్పల్లి పట్టణంలోని ఆర్టీఓ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తున్నాం. ఇప్పటికి 14 రోజులైనా కానీ మా ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టే ఉంది, కానీ మా మీద ఏం కనికరం లేదు. మేము ఇన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం. మా దాంట్లో ఎంతమందికి బాధలు అవుతున్నాయి, ఎంతోమంది పడిపోతున్నారు, వాళ్ళు ఎంతోమందికి జ్వరాలు వస్తున్నాయి. మేము ఎండనక వాననక టెంట్ల కింద కూర్చుండి మేము ధర్నా చేస్తున్నాం. మాకు ప్రభుత్వానికి ఎందుకు కనకరించట్లేదు?
మేము చాలని జీతాలతో చేస్తున్నాం. ఇన్ని రోజుల నుంచి మాకు ఏది కూడా సరిపోతలేదు. మీరు ఇచ్చే 13,650 మాకు ఏది కూడా సరిపోతలేదు. మా జీవితాలకు ఎంతో కష్టమవుతుంది. మా పిల్లలను చదవడానికి కోసము, మా ఇంట్లో ఖర్చులకు, ఈ నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి మాకు సరిపోవట్లేదు. మేము పొద్దున్న దాకా పనిచేస్తున్నాం. పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాం. మేము ఎంత పని చేసినా మేము ఇంటికి పోతే మనం ఇంకో పని చేసుకోలేకపోతున్నాం. ఈ 13,000తో మేము ఎట్లా బ్రతకాలి? మా మీద కనకరించి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మా మీద కనకరించి మాకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎక్కువ జీతం కావాలని కోరుకుంటున్నాము. 26,000 జీతం కావాలని కోరుకుంటున్నాము. మాకు కంపల్సరీ మీరు 26,000 జీతం ఇవ్వాలి. ప్రభుత్వానికి మా విన్నపం. ప్రభుత్వానికి నమస్కారం అండి. ఈ రోజుతో మేము 14 రోజుల ఇక్కడ సమ్మె చేయబట్టి మాతో పాటు దాదాపు తెలంగాణ రాష్ట్రం అంతా సమ్మె చేస్తున్నాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, తర్వాత కనీసం ఇప్పుడు జీతం చాలా జీతాలతో మేము పనిచేస్తున్నాము. పొద్దున వెళ్తే సాయంత్రం దాకా మాకు అన్ని డిపార్ట్మెంట్ పనులతోనే మేము బాగా సఫర్ అయిపోతున్నాము. దానికోసం మేము జీతం పెంచమని, మాకు కావాల్సిన బెనిఫిట్స్ మాకు గవర్నమెంట్ చెల్లించాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాము. ఎంత పోరాటం చేసినా కూడా అన్ని జిల్లాలు కలిసి మొత్తం సమైక్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా కలిసి చేసినా కూడా గవర్నమెంట్కు, కేసీఆర్ గారికి కానీ, సత్యవతి రాథోడ్ గారికి కానీ ఎలాంటి నిమ్మకు నీరెత్తినట్టున్నారు, చీవకు తినట్టు కూడా లేదు కనీసం వాళ్ళకి. ఇంకా మమ్మల్ని తాళాల వల్ల కొట్టుకుంటా హరాస్మెంట్ చేస్తున్నారు. మరి ఇంకా ఎన్ని రోజులు ఇట్లా మమ్మల్ని ఇట్లా రోడ్ల మీద కూర్చోబెట్టాలనుకుంటున్నారు ఈ గవర్నమెంట్? కనీసం ఇప్పటికైనా మా బాధ తెలుసుకొని. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలో 6 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మినీ ఇండియాగా పేరొందిన బొల్లారం మున్సిపాలిటీని 60 కోట్ల రూపాయల నిధులతో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇక్కడ చేసిన అభివృద్ధి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నూతన మున్సిపాలిటీల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తూ మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. 4 కోట్ల రూపాయలతో ఆధునిక వసతులతో మున్సిపల్ కార్యాలయం నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, అంతర్గత మురికి నీటి కాల్వలు, పారిశుద్ధ్యం పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రోజా బాలరెడ్డి, సీనియర్ నాయకులు కౌన్సిలర్ చంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బొల్లారం మున్సిపల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్టార్ట్ చేయడం జరిగింది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు 22 వార్డులలో మొదలుపెట్టడం జరిగింది. అలాగే ఇది మన మున్సిపల్ ఆఫీస్, పాత మున్సిపల్ ఆఫీస్ తీసేసి 4.5 కోట్లతోటి మున్సిపల్ ఆఫీస్. ఇదంతా కొత్త మున్సిపాలిటీ. గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మున్సిపల్లో కన్వర్ట్ కావడం, ప్రభుత్వ పరంగా గిట్ట రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, జిల్లా మంత్రివర్యులు కొత్త మున్సిపాలిటీల మీద అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క మున్సిపాలిటీకి 30 కోట్లు, FIDC అదొక 15 కోట్లు, మొత్తం 45 కోట్లు, ఇలా చేసిన 10 కోట్లు, ఇంచుమించు 55 నుంచి 60 కోట్ల రూపాయలతోటి ఇది కొత్తగా వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ రోజా గారు, చంద్రారెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, మిగతా కౌన్సిలర్లు అందరూ, స్థానిక పెద్దలు, పత్రికా సోదరులు, కమిషనర్ గారు, వారి సిబ్బంది, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఒక మోడల్ మున్సిపాలిటీగా చేయాలనే ఒక ఆలోచన. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ రకరకాల ఈరోజు కొత్త మున్సిపాలిటీలలో ఏ విధంగా, పాత మున్సిపాలిటీలలో ఏ విధంగా ఉన్నదో దానికి మించి కొత్త మున్సిపాలిటీలో నెంబర్ 1 గ్రేడ్గా తీసుకుపోవాలనే ఆలోచనతోటి తెల్లాపూర్ కానీ, అమీన్పూర్ కానీ, బొల్లారం ఏరియా అంటే ఒక మినీ ఇండియా, ఈ అభివృద్ధిలో ముందు వరుసలో పెట్టాలనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాం. ఇక్కడ జరిగిన అభివృద్ధి భారతదేశ వ్యాప్తంగా మెసేజ్ పోతుంది.
భారతదేశ వ్యాప్తంగా ఉన్న జనాలు ఇక్కడ ఉన్నారు. వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, పిల్లల చదువులతో ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత మాది. తప్పకుండా అర్హులైన వారికి ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలకే వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబో కాలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మళ్ళా అభివృద్ధి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా అందులో గిట్ట ఇంకా మనము ఇక్కడ ఉన్న సమస్యలను సేకరించి తప్పకుండా ఈ మున్సిపాలిటీలకే కానీ, గ్రేటర్కే కానీ, గ్రామ పంచాయతీలకు కానీ అందరి సమానత్వంగా తీసుకుపోవడానికి అన్ని మతాలు, అన్ని ప్రాంతాలను గౌరవిస్తూ ముందుకెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. జగిత్యాల పట్టణంలో రజక సంఘం స్థలంలో 2 కోట్ల TUFIDC నిధులతోటి ధోబీ ఘాట్ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత్తో కలిసి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమి పూజ నిర్వహించారు. మంత్రికి రజక సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణ ప్రగతిలోని భాగంగా డైరెక్ట్గా నిధులను కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 2 కోట్లతో జగిత్యాల పట్టణంలో రజకులకు ఆధునిక ధోబీ ఘాట్ నిర్మించుకోవడం వల్ల వారి అభ్యున్నతికి మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటూ మంచి ప్రగతి కనిపిస్తుందని తెలిపారు. నాయకులకు ప్రజల పట్ల, ప్రజల అవసరాలను పట్ల దృష్టి ఉంటే ఎంత గొప్ప అభివృద్ధి అయినా సాధించుకోవచ్చంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును చూస్తే అర్థమవుతుందని అన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూస్తున్నామని అన్నారు. గతంలో పన్నుల రూపంలో వచ్చిన డబ్బులతో సిబ్బంది జీతాలు పోగా మిగిలిన డబ్బులతో అభివృద్ధి జరిగేదన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. అభివృద్ధి చేసే నాయకులకు ప్రజలు పట్టం కట్టాలని, అప్పుడే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశం గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ అనిల్, ఈఈ సంపత్, డిఈ రాజేశ్వర్, రజక సంఘం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ప్రభుత్వాలే చూస్తున్నాం. నాకు తెలిసి ఇక్కడ కూడా మార్కెట్ 4-5 కోట్లతో బ్రహ్మాండమైన మార్కెట్ నిర్మాణం జరిగి ఉంటుంది. మార్కెట్ నిర్మాణాలు కావచ్చు, బస్టాండ్ల నిర్మాణాలు కావచ్చు, బస్ సెంటర్స్ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, మంచినీటి వ్యవస్థను సరిగ్గా చేయడం. గతంలో మరి ప్రభుత్వాలు ఉండే వీటి మీద ఎందుకు దృష్టి పెట్టలే, ఎందుకు చేయలేదని అంటే అది ప్రశ్నార్థకమే. చెప్పుకోవడానికి బాగా గొప్పలు చెప్పుకుంటారు తప్ప ఎవరు కూడా ఇటువంటి విషయాల పట్ల మరి ఆనాడున్న ప్రభుత్వాలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఈ ప్రాంతానికి మరి నాయకత్వం వహించినటువంటి వారు కావచ్చు, మరి ఏ విషయం పట్ల కూడా కనీసమైనటువంటి మరి ఆలోచన కూడా చేయలేదనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మనము ఇలా డ్రైనేజ్ కాలువలు కట్టుకున్నాడు, రోడ్ వైండింగ్ చేసుకున్నాడు, ఈ దోవిగాడు కట్టుకున్నాడు అనేటువంటి స్థితి ఉండకపోయేది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 50 సంవత్సరాలు ఏకంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పాలకులు వాస్తవంగా చెప్పాలంటే ఈ నిధులను ఎక్కడికి పోయినాయి, ఏమైనాయి, ఎందుకు చేయలేదు, ఎందుకు ఆలోచన రాలేదనేది మనం అనుకుంటే చాలా ఆశ్చర్యమే అనిపిస్తుంది. దేని మీద దృష్టి పెట్టినట్టు మరి వాళ్ళు వ్యవసాయ రంగం అడ్డదిడ్డం, ఎవరికి ఏది అందుబాటులో లేదు. పట్టణాలు చూస్తే గట్ల, గ్రామాలు చూస్తే తుమ్ముగొట్టుకపోయి ఉండే, పల్లె ప్రగతి వచ్చినాకనే కదా ఇలా పల్లెల యొక్క స్థితిగతులు మారి ఇలా అవార్డులు పొందుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం మనం.
మరి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక సందర్భం వచ్చినప్పుడు మంచి ప్రభుత్వాలను, మంచి నాయకులను మరి కాపాడుకోవడం అనేటువంటిది ప్రజల యొక్క బాధ్యత. ఈరోజు రజక సోదరులు కూడా మేము కోరేది ఒకటే, మీకోసం ఇప్పటికే ప్రభుత్వం మరి మీకు 250 యూనిట్స్ ఎవరైతే మరి ఇస్త్రీ చేసుకొని చిన్న చిన్న టెక్కీలు టేలాలు పెట్టుకొని బ్రతుకుతున్నారో వాళ్లకు కరెంటు బిల్లులు భారమవుతున్నాయి అని చెప్పేసి 250 యూనిట్లు ఫ్రీ చేసినటువంటి ప్రభుత్వం. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు ఈసారి కొంతమందికి సరే అందరికీ దొరకవచ్చు, దొరకకపోవచ్చు, చిన్న కులాలు ఏవైతే ఉన్నాయి వృత్తిని నమ్ముకొని బతుకుతున్నటువంటి కొంతమంది వృత్తులే మొత్తమే పోయినాయి. అటువంటి వాళ్ళ మరి రజకులు కావచ్చు, నాయ బ్రాహ్మణులు కావచ్చు, కుమ్మరి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అవసర వాళ్ళు, కమ్మరి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చిన్న వర్గాలను గుర్తించి వాళ్ళను కూడా ఆర్థికంగా బాగు చేయాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందులో కొంతమందికి మేలు జరుగుతుంది, వాళ్ళు కూడా మనల్ని ఈ ఒక అడుగు పడ్డది, నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరూ కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఏ స్కీమ్ అయినా కానీ ఒక్కసారే అందరికీ మరి సాటిస్ఫై చేసే విధంగా ఉన్నది. ప్రభుత్వానికి కూడా ఎన్నో రకాల మరి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఒకరి వెనుక ఒకరికి న్యాయం చేయాలనేటువంటిది మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈరోజు మరి ఒక మంచి దోపిగాడును నిర్మాణం చేసుకుంటున్న సందర్భంగా మా రజక సోదరులకు ప్రత్యేకంగా మీకు అభినందనలు. అదేవిధంగా మీకు మంచి దోపిగాడును తీసుకొచ్చినటువంటి మా ఎమ్మెల్యే సంజయ్ అన్న కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సమయం వచ్చినప్పుడు మీరు ఒక్కసారి ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈరోజు రజకుల కోసం 2 కోట్ల రూపాయలతో మరి మోడర్న్ ధోబీ ఘాట్ కూడా ఫౌండేషన్ చేసుకోవడం సంతోషం. మరి ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, జడ్పీ చైర్పర్సన్ సోదరమణి దావా వసంత గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గౌడ్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దలు రాజేశం గౌడ్ గారు, మాజీ మంత్రివర్గం, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేసిన వేద పండితులు. నెల్లూరు జిల్లాలో మావోయిస్టు నేత అరెస్ట్, నిందితుని వద్ద నుండి భారీగా పేలుడు సామాగ్రి స్వాధీనం. కాణిపాకంలో వైభవంగా నిర్వహించిన స్వామివారి గరుడ సేవ, స్వామిని దర్శించుకోవడానికి భారీగా విచ్చేసిన భక్తులు. పోసాని కృష్ణమురళిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేత భాను, తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.